మీరు ఎవరికి సహాయం చేశారు? మీకెవరు సహాయం చేశారు? సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్‌ని మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్ ఆర్ స్పీకింగ్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ 4 సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ఆ 2 ఎగ్జాంపుల్స్‌కి రిలేటెడ్‌గా 4 టైప్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు మనం ఒక్కో ఎగ్జాంపుల్‌లోకెళ్ళేసి డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఆల్ రైట్. సో హియర్ వి హావ్ ఫస్ట్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మీరు ఎవరికి సహాయం చేశారు? అలానే మీకు ఎవరు సహాయం చేశారు? ఈ 2 స్టేట్మెంట్స్ కూడా 2 డిఫరెంట్ మీనింగ్స్ అయితే మనకిస్తున్నాయి. అవేంటంటే, మీరు ఎవరికి సహాయం చేశారు అనే ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్‌లో ఇక్కడ మీరు అనేది ఏమవుతుందంటే మన సబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఎవరికి అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. సహాయం చేశారు అంటే వర్బ్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఎవరికి సహాయం చేశారు? మరి దీన్ని ఇంగ్లీష్‌లో హూమ్ డిడ్ యూ హెల్ప్? హూమ్ డిడ్ యూ హెల్ప్? అంటే మీరు ఎవరికి సహాయం చేశారు? హూమ్ డిడ్ యూ హెల్ప్? అలానే మీకు ఎవరు సహాయం చేశారు? మరి ఈ స్టేట్మెంట్‌లో మీకు అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఎవరు అనేది ఏమవుతుందంటే ఇక్కడ మన సబ్జెక్ట్ అయితే అవుతుంది. సో, మీకు ఎవరు సహాయం చేశారు? మరి దీన్ని ఇంగ్లీష్‌లో హూ హెల్ప్డ్ యూ? హూ హెల్ప్డ్ యూ? అంటే మీకు ఎవరు సహాయం చేశారు? హూ హెల్ప్డ్ యూ? అండ్ మీరెవరికి సహాయం చేశారు? హూమ్ డిడ్ యూ హెల్ప్? సో, ఈ 2 స్టేట్మెంట్స్‌ని కూడా మనం పాస్ట్ టెన్స్‌లో అయితే ఎక్స్‌ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఈ చేశారు అనేది పాస్ట్ టైమ్ ఆర్ పాస్ట్ టెన్స్‌ని అయితే రిప్రజెంట్ చేస్తుంది. అండ్ సెకండ్ సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్. చదవమని మీరు ఎవరికి చెప్పారు? చదవమని మీరెవరికి చెప్పారు? అలానే చదవమని మీకు ఎవరు చెప్పారు? చదవమని మీకెవరు చెప్పారు? సో, మీరు ఎవరికి చెప్పారు? మీకెవరు చెప్పారు? సో, హియర్ మీరు ఎవరికి చెప్పారు అనే ఈ స్టేట్మెంట్ మనకు యాక్టివ్ వాయిస్‌లో ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు అనేది ఏమవుతుందంటే అగైన్ మన సబ్జెక్ట్ అయితే అవుతుంది. సో, చదవమని మీరు ఎవరికి చెప్పారు? మరి దీన్ని ఇంగ్లీష్‌లో హూమ్ డిడ్ యూ ఆస్క్ ఆర్ హూమ్ డిడ్ యూ టెల్ టు స్టడీ? టెల్ టు స్టడీ అంటే చదవమని మీరు ఎవరికి చెప్పారు? హూమ్ డిడ్ యూ ఆస్క్ టు స్టడీ? అలానే చదవమని మీరు మీకెవరు చెప్పారు? చదవమని మీకెవరు చెప్పారు? సో, ఇక్కడ మీకు అనేది ఏమవుతుందంటే మన ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ ఎవరు అనేది ఏమవుతుంది మన సబ్జెక్ట్ అయితే అవుతుంది. చదవమని మీకు ఎవరు చెప్పారు? మరి దీన్ని ఇంగ్లీష్‌లో హూ ఆస్క్డ్ యూ టు స్టడీ? హూ ఆస్క్డ్ యూ టు స్టడీ? అంటే చదవమని మీకు ఎవరు చెప్పారు? హూ ఆస్క్డ్ యూ టు స్టడీ? నెక్స్ట్ ఎగ్జాంపుల్. వారిని కలవమని మీరు ఎవరికి చెప్పారు? వారిని కలవమని మీరెవరికి చెప్పారు? అలానే వారిని కలవమని మీకు ఎవరు చెప్పారు? వారిని కలవమని మీకెవరు చెప్పారు? సో, ఫ్రెండ్స్ హియర్ యాస్ వెల్ వారిని కలవమని మీరు ఎవరికి చెప్పారు? హూమ్ డిడ్ యూ ఆస్క్ టు మీట్ దెమ్? హూమ్ డిడ్ యూ ఆస్క్ టు మీట్ దెమ్? అంటే వారిని కలవమని మీరు ఎవరికి చెప్పారు? అలానే వారిని కలవమని మీకెవరు చెప్పారు? మరి దీన్ని ఇంగ్లీష్‌లో హూ టోల్డ్ యూ టు మీట్ దెమ్? హూ టోల్డ్ యూ టు మీట్ దెమ్? అంటే వారిని కలవమని మీకెవరు చెప్పారు? హూ టోల్డ్ యూ మీట్ దెమ్? ఆర్ హూ టోల్డ్ యూ టు మీట్ దెమ్? నెక్స్ట్ ఎగ్జాంపుల్. మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అంటే ఫ్యూచర్ టెన్స్‌లో ఏ విధంగా ఎక్స్‌ప్రెస్ చేయాలి? అండ్ మీరు మీకెవరు సపోర్ట్ చేస్తారు? సో, ఇక్కడ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? మీకెవరు సపోర్ట్ చేస్తారు? సో, ఫ్రెండ్స్ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? దీన్ని మనం ప్రెజెంట్ టెన్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేసినట్లయితే హూమ్ డు యూ సపోర్ట్? ఆర్ దీన్ని ఫ్యూచర్ టెన్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేసినట్లయితే హూమ్ విల్ యూ సపోర్ట్? సో, హూమ్ డు యూ సపోర్ట్? ఆర్ హూమ్ విల్ యూ సపోర్ట్? అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? అండ్ దీన్ని మీకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఈ స్టేట్‌మెంట్ మనం ఇంగ్లీష్‌లో ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తామంటే, హూ సపోర్ట్స్ యూ దీని ప్రెజెంట్ టెన్స్‌లో. అండ్ ఫ్యూచర్ టెన్స్‌లో అయితే హూ విల్ సపోర్ట్ యూ? హూ విల్ సపోర్ట్ యూ? సో, ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని మనం ఇంగ్లీష్‌లో ట్రాన్స్‌లేట్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌లీ లైక్ చేయండి. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. అనేది ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్‌ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లోడింగ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.